హాయ్ ఫ్రెండ్స్, మనీష్ అండ్ ఈ వీడియోలో మీకు క్యాంఫీ లైవ్ స్టూడియో అనే ఒక చిన్న అప్లికేషన్ గురించి ఫుల్ ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు మీ యొక్క లైవ్ స్ట్రీమింగ్ని అయితే ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒక మంచి క్వాలిటీలో మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ యూజ్ చేసి. అండ్ ఇది ముందుగా ఎక్కడ దొరికిద్దని చెప్తాను. అండ్ దీని ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాంఫీ అని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఇలా అయితే ఉంటుంది, క్యాంఫీ లైవ్ అని. సో ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయడంలోనే మీకు క్యాంఫీ లైవ్ అని అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ ఈమెయిల్ అని 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లేకపోతే కింద సైన్ అప్ విత్ ఈమెయిల్ అని అయితే ఉంది. సో మీ ఏదైతే మీ ఛానల్కి లింక్ అయిన జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, సో మీరు ఆ అకౌంట్తో అయితే ఇక్కడ మీరు లాగిన్ అయితే చేయాలి. నేను సింపుల్గా లాగిన్ విత్ గూగుల్ అని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీకు చూపింగ్లోనే మీ మొబైల్లో ఉన్న అకౌంట్స్ అన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేస్తుంది. సింపుల్గా మీరు ఏదైతే మీ ఛానల్ ఉందో సింపుల్గా దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడంలోనే మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలి. సింపుల్గా ఆ అగ్రీ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి. ఇకపోతే ఇక్కడ మీకు క్యాంఫీలో ప్రో వర్షన్ అయితే అడుగుతుంది. సో మీరు ప్రీమియం వర్షన్కి అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరు ప్రీమియం వర్షన్కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఎటువంటి అవసరం లేదు కాబట్టి నో థ్యాంక్స్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ మనకి ఈ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద మీకు స్టార్ట్ క్యాంఫీ లైవ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో కెమెరా, స్క్రీన్, కింద యూట్యూబ్, ఫేస్బుక్, ట్విచ్, మైక్రోస్కోప్, ఓబిఎస్ స్టూడియో, సంథింగ్ అనేది ఇలా కొన్ని అయితే మీకు ఈ సాఫ్ట్వేర్లో అంటే ఈ అప్లికేషన్లు అయితే కనపడతాయి. సో మీరు ఇక్కడ నుంచి స్క్రీన్ సెలెక్ట్ చేసి మీ యొక్క మొబైల్ స్క్రీన్ అయితే స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. తర్వాత కెమెరా క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ కెమెరాని అయితే మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ప్లేస్ చేశానో ఆ విధంగా మీరు కూడా ప్లేస్ చేసుకొని స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ కెమెరా చెప్తాను, దాని తర్వాత స్క్రీన్, మన మొబైల్ స్క్రీన్ని ఏ విధంగా లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అనేది కూడా చెప్తాను అనమాట. సో ఈ మొబైల్ స్క్రీన్ షేర్ చేసి మీరు గేమింగ్ అయితే మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు మీ గేమింగ్ ఛానల్లోకి. బట్ దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ మొబైల్ కనుక లో ఎండ్ మొబైల్ అయితే కొన్ని ల్యాగ్స్ అయితే కనపడతాయి. మినిమం మొబైల్ అయితే ఉండాలి. సో అప్పుడే మీకు ఇది బ్యాక్గ్రౌండ్లో నీట్గా హ్యాండిల్ అయితే చేస్తుంది. లేకపోతే చిన్న ల్యాగ్స్ అయితే కనపడతాయి. సో ఇది మరీ బడ్జెట్ మొబైల్స్లో అయితే మీరు గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే చాలా మొబైల్ హీట్ ఎక్కటం కానివ్వండి, ల్యాగ్స్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కాబట్టి మినిమం మొబైల్ ఉంటేనే మీరు దీని నుంచి స్ట్రీమింగ్ చేసుకుంటే మీకు కొద్దిగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ కెమెరా అయితే క్లిక్ చేసి స్టార్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ మీకు పర్మిషన్స్ అయితే అలౌ అడుగుతుంది. సో మీరు ఈ పర్మిషన్స్ అయితే యాక్సెస్ చేయండి. సో నేను అన్నిటికి యాక్సెస్ చేశాను. ఇక్కడ పర్మిషన్ వచ్చేసరికి డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ కూడా అడుగుతుంది. ఎందుకంటే మీరు స్క్రీన్ చేసేటప్పుడు ఓవర్లే అంటే వేరే దాని మీద ఇది సపోర్టింగ్ తీసుకుంటుంది కాబట్టి దానికి సంబంధించిన పర్మిషన్ కూడా మీరు ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఇది అనమాట ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే. సో ఫస్ట్ మీకు ఈ విధంగా చిన్న ట్యూటోరియల్ అయితే అది వస్తుంది. బట్ నేను ఇక్కడ ఉన్నాక చెప్పడానికి. సో ఇప్పుడు చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో పైన ఒక యారో కనపడుతుంది. సో అది క్లిక్ చేస్తే మీరు బ్యాక్ అయితే వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పైన మీకు స్విచ్ కెమెరా అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా అయితే నేను రేర్ కెమెరా అయితే ఆన్లో ఉంది. మీరు దాన్ని ఫ్లిప్ చేస్తే మీరు ఫ్రంట్ కెమెరా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఫ్రంట్ కెమెరాని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఆటో ఫోకస్ అనే ఒక చిన్న ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో అది చాలా మంచి విషయం. మీరు ఆటో ఫోకస్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఆన్ చేశాను. తర్వాత ఇక్కడ మీకు మైక్రోఫోన్ అయితే కనపడుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మైక్రోఫోన్ యొక్క వాల్యూమ్ లెవెల్స్ అనేది మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని పెంచడం కానీ తగ్గటం కానీ మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ మైక్ వచ్చేసరికి డిఫాల్ట్ మన మొబైల్తో ఉండే మైక్రోఫోన్ అయితే కనెక్ట్ అయ్యింది. సో మీరు ఎక్స్ట్రాకి ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే మీ మైక్ ఇన్ పోర్ట్ ఉంటుంది కదా, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ నుంచి
మీరు ఎక్స్ట్రా మైక్స్ అయితే ఇన్పుట్ అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా దీని వాల్యూమ్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే అన్నీ తగ్గించాను, మన వీడియోకి ఇది డిస్టర్బెన్స్ కాకూడదు కాబట్టి. ఇకపోతే పైన 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మెనూ బటన్, దాన్ని క్లిక్ చేస్తే మీకు గ్రిడ్ అని అయితే ఉంది. సో ఈ గ్రిడ్ ద్వారా ఏంటంటే మీరు మీ ఫ్రేమ్ని కరెక్ట్గా పెట్టారా లేదా, అంటే ఫ్రేమ్ అనేది అంటే కొద్దిగా బెండ్ అయ్యి ఉందా లేకపోతే కరెక్ట్గా ఉందా అనేది ఈ గ్రిడ్ ఆప్షన్ ద్వారా మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క లెవెల్ బట్టి మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన ప్రతి కెమెరాలో ఉండే ఆప్షన్ అనమాట. ఇది దీని గురించి కొత్తగా అవసరం లేదు. ఇకపోతే ఫ్లాష్ అని ఉంది, పెన్ అని ఉంది. పెన్ ద్వారా ఏంటంటే మీరు మధ్యలో ఏదన్నా రాసి చెప్పాలి అంటే మీరు కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరైతే డ్రా చేయొచ్చు అనమాట. సో ఇది పెన్ ఆప్షన్. అండ్ ఇకపోతే ఏమందంటే మీకు ప్రో మోడ్ అయితే ఉంది. ఈ ప్రో మోడ్ యూస్ చేసుకుంటే మీకు ఏదైతే కింద మీకు ఇక్కడ క్యాంఫీ లైవ్ అనే వాటర్ మార్క్ ఉంటుందో మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు ఆ వాటర్ మార్క్ అనేది కనిపించదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రో మోడ్ లేకపోయినా కానీ ఈ వాటర్ మార్క్ అనేది చాలా మైన్యూట్గా ఉంటుంది, మీకు అంత కన్సిడరబుల్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ పోతే మీకు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని నుంచి మీ ఛానల్ యొక్క ప్రైవసీ కానివ్వండి, మీ అకౌంట్ మొత్తం కానివ్వండి, ఇక్కడ నుంచి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఇదైతే మీకు ఆప్షన్ ప్రైవసీ ఏంటంటే ఫస్ట్ దేనికంటే ఇప్పుడు సంథింగ్ మీరు లైవ్ చేస్తున్నారు, సడన్గా ఎవరన్నా వచ్చారు, మీరు వాళ్ళకి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ కలిగకూడదు అంటే సింపుల్గా మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి మీకు మ్యూట్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు మైక్రోఫోన్ ఎప్పుడైనా సడన్గా మధ్యలో మ్యూట్ చేయాలి, మీకు ఫోన్ కాల్ వచ్చింది అనుకుంటే మ్యూట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇకపోతే మీకు గ్యాలరీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు మీ మొబైల్లో ఉంచిన ఫొటోస్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని మీ లైవ్లో అది డిస్ప్లే చేయాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇకపోతే సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో మీకు ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవచ్చు, మీరు ఏమేమి మార్చాలి అనే దాని గురించి చెప్తాను. ఇకపోతే ఇక్కడ మీకు రెజల్యూషన్లో మ్యాక్సిమం ఇది మనకి ఫుల్ హెచ్డీలో అయితే స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట, 1080p. సో మీరు ఈ 1080pని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి మీకు 24 FPS ఉంది, లేకపోతే 30 FPS ఉంది, అది మీ ఇష్టం. మ్యాక్సిమం 24 అయితే రికమెండ్ చేస్తాను. 30 FPSకి 24కి అంత అయితే డిఫరెన్స్ ఉండదు. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్, కొద్దిగా నెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే 30 సెలెక్ట్ చేసుకోండి. అండ్ పర్లేదు నాకు చాలు అనుకుంటే 24 మోర్ దెన్ ఎనఫ్, దానికంటే మించిన అవసరం లేదు నాకు తెలిసి. అండ్ ఇకపోతే క్వాలిటీలో మీకు కొన్ని క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ 3800 kbps అని, లేకపోతే 2500 kbps అనేది. సో ఇక్కడ నేను అల్ట్రా హైలో మీకు 6000 kbps అయితే ఉంది. సో అది పెట్టుకుంటే మీ లైవ్ యొక్క క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బట్ మీరు మీడియంగా ఉంచుకోవాలంటే మీడియం లెవెల్లో ఉంచుకొని, నాకు ఇంకా పర్లేదు, ఇంకా తగ్గినా పర్లేదు అనుకుంటే 2500 kbps అయినా సెలెక్ట్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు. బట్ కొద్దిగా క్వాలిటీ అనేది అయితే మీరు 2500 kbps పెట్టుకుంటే ఇంకొద్ది క్వాలిటీ అయితే లైవ్ తగ్గిద్ది అనమాట. సో నేను దాన్ని అయితే చేంజ్ చేయలేదు. మీకు కావాలంటే హై అన్న, అల్ట్రా హై అన్న పెట్టుకోండి, పర్లేదు. మీ నెట్వర్క్ అవైలబిలిటీ బట్టి మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసుకున్న, అంటే మీకు నెట్వర్క్ అవైలబిలిటీ బట్టి మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇకపోతే మీకు ఎన్కోడర్ ఫార్మాట్ అని ఉంది కదా, సో అది H.264 డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎవరైతే ప్రీమియర్ ప్రో వాడుతున్నారో వాళ్ళకి కూడా ఈ ఫార్మాట్ మీద ఒక ఐడియా అయితే ఉంటుంది, H.264 ఫార్మాట్ మీద. సో అది ఒకవేళ మీరు రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫార్మాట్లో అనేది మీకు అనేది మీ మొబైల్లో అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇకపోతే ఫైల్ లొకేషన్ అనేది మన ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఒకవేళ లైవ్ స్ట్రీమింగ్ రికార్డ్ చేస్తే అనేది మీరు మీ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే మీకు ఆటో ఫోకస్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది, అది ఇందాక కూడా చూపించాను. సో ఆటో ఫోకస్ ఆన్ చేస్తే మీరు ఎప్పుడు ఫోకస్లో అయితే ఉంటారు. సో అదొకటైతే చూసుకోండి. అండ్ ఇకపోతే ఇక్కడ మీకు ఆడియోలో రీసెంట్ అప్డేట్స్లో వీళ్ళు ఈ అప్డేట్ చేశారనమాట. సో మైక్ సోర్స్ అనేసి, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మైక్ అని ఉంది, ఇంటర్నల్ సౌండ్ అని ఉంది, మైక్ అండ్ ఇంటర్నల్ సౌండ్ అని అయితే ఉంది. సో మైక్ అంటే మీరు ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసిన ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ మొబైల్కి ఉన్న మైక్తోనే మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఏదైనా ప్లే చేస్తున్నారు, మ్యూజిక్ ఏదైనా వీడియో ప్లే చేస్తున్నారంటే అప్పుడు మీరు ఇంటర్నల్ సౌండ్ ఆప్షన్ ఇచ్చుకుంటే దాని నుంచి మీ మొబైల్లో ఏదైతే ఆ వీడియోకి సంబంధించిన ఆడియో ఉంటుందో సో అది కూడా మీ వీడియోలో అయితే ప్లే అవుతుంది. అండ్ ఇకపోతే కిందకి మీకు ఇంటర్నల్ మైక్ అండ్ ఇంటర్నల్ సౌండ్ అని ఉంది. ఒకేసారి ఆ వీడియో చెప్పుకుంటూ మీరు మాట్లాడాలంటే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇకపోతే మీకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అండ్
డైనమిక్ టెస్ట్ అని, డైనమిక్ ఇమేజ్ అని. సో వీటితో అయితే మ్యాక్సిమం అయితే అవసరం ఉండదు. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి వాటిని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మీకు వెబ్ ఓవర్లే రెజల్యూషన్లో మీకు 720 హెచ్డి ఉంది కదా. సో మ్యాక్సిమం మీకు 720 వరకు అయితే ఉంటుంది. అంటే కొన్ని ఫోన్స్లో మేబీ 1080p కూడా ఉండొచ్చు. బట్ వెబ్ నుంచి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్నప్పుడు మాత్రం మీకు ఇది 720pలోనే అయితే ఉంటుందన్నమాట. సో ఇకపోతే ఇది అండ్ ఇక ఆడియో సింక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో అది మనకి కదిలేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు అకౌంట్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఒక అకౌంట్ అయితే లింక్ చేశాను కదా. సో ఇక్కడ మీకు టాప్లో ఉంది కదా అకౌంట్ సెట్టింగ్స్ అని. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యూట్యూబ్ కనెక్టివిటీ అకౌంట్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు వేరే దాంట్లో చేంజ్ చేయాలంటే అక్కడ నుంచి మీరు వేరే అకౌంట్ అయితే ఇచ్చేసి మళ్ళీ దానికి సంబంధించిన ఛానల్ అయితే లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అండ్ కింద మీకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. లైక్ గో అని ఉంది కింద. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా మధ్యలో ఏదైనా టైటిల్స్ యాడ్ చేయాలన్నా అండ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇంట్రో వేస్తారు కదా. సో అలాంటివి వేయాలన్నా ఇక్కడ నుంచి అయితే మీరు వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ కూడా అయితే మీకు కొన్ని అయితే ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం మీ ప్రో మోడల్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ గేమింగ్ సంబంధించి స్ట్రీమ్ చేస్తుంటే మీకు అక్కడ చూశారు కదా కింద పక్కన స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళి ఆ స్పోర్ట్స్ మోడ్ నుంచి మీకు కావాల్సిన ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి అయితే మీరు స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షాప్ మోడ్, న్యూస్ అండ్ ఇలా సంబంధించిన కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు మీ లైవ్ స్ట్రీమింగ్లో. అండ్ ఇకపోతే మీకు ఇంకా చాలా ఉన్నాయి. వెబ్ నుంచి కూడా మీరు ఏమన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దానికోసం మీరు యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయాలి. సో యూఆర్ఎల్ పేస్ట్ చేసి మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ నుంచి మీరు వ్యూవర్ కౌంట్ కానివ్వండి, లేకపోతే విడ్జెట్స్ ఉంటాయి కదా ఎక్స్టర్నల్ విడ్జెట్స్, సబ్స్క్రైబర్స్ గోల్ కానివ్వండి, లేకపోతే సూపర్ చాట్ కానివ్వండి, ఇవన్నీ మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ డాష్ బోర్డ్ వెబ్సైట్ నుంచి ఏవైతే లైవ్ స్ట్రీమింగ్ విడ్జెట్స్ ఉంటాయో సో అవి కూడా మీరు 5 అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏవైనా ఒక 5 అయితే మీరు ఈ అప్లికేషన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇకపోతే కింద మీకు ఫిల్టర్స్ అయితే కనపడుతున్నాయి. సో ఈ ఫిల్టర్స్లో కొన్ని రకమైన ఫిల్టర్స్ అయితే మనకి ఇచ్చాడనమాట. సో ఈ ఫిల్టర్స్లో మీకు ఏదైనా కావాలరా బాబు అనుకుంటే అయితే యూస్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ అంతగా అయితే ఉండవు, వేస్ట్ ఇట్లే మనకు ఒరిజినల్లే బెటర్ అనుకుంటున్నాను. కాబట్టి మీ లైటింగ్ కండిషన్ అలాంటివి అని కొద్దిగా చేంజ్ అయితే కొద్దిగా బాగలేదు అనుకుంటే ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసుకుంటే మీకు బెటర్గా అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇకపోతే కింద మీకు గో అనే ఆప్షన్ ఉంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసి మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేది నేను చూపాను, ఎందుకంటే కొన్ని చిన్న ఎడిటింగ్ ఇష్యూస్ అన్నీ మళ్ళీ వాళ్ళు బ్లర్ చేయాలి, అదంతా టైం ప్రాసెస్ కాబట్టి. అండ్ ఇకపోతే మీకు కింద ఈ ఆప్షన్ అయితే ఉంది. సో ఈ ఆప్షన్ నుంచి మీరు కెమెరాస్ అని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రైమరీ కెమెరా ఇక్కడ నాకు రేర్ కెమెరా అయితే కనెక్ట్ అయ్యి ఉంది. సో మీరు ఎక్స్టర్నల్గా వెబ్ క్యామ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓటీజీ కేబుల్ ద్వారా. సో ఈ వెబ్ క్యామ్స్ యాడ్ చేసుకున్న వాటిని కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు యాడ్ మీద క్లిక్ చేసి ఇంకొన్ని కెమెరాస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. వేరు వ్యూస్ నుంచి మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే మీరు ఇలా లెఫ్ట్ స్లైడ్ చేస్తే మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కింద వీడియో, ఆడియో, ఇమేజ్, టెక్స్ట్, ఎఫెక్ట్, వెబ్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చార్ట్, ప్రీసెట్ అని. సో ఈ చార్ట్ మీద క్లిక్ చేస్తే మీ చార్ట్ అనేది అక్కడ కనపడుతుంది అనమాట. సో ఫస్ట్ నేను ఇవన్నీ యాడ్ చేయలేదు, సో అందుకే ఇక్కడ రావట్లేదు అనమాట. అండ్ ఇకపోతే వీడియో చూశారు కదా, ఇక్కడ కెమెరా 1 అయితే ఉంది. సో దాన్ని ఆఫ్ చేస్తే మీకు వీడియో అనేది ఆగిపోతుంది అనమాట. సో మళ్ళీ ఆన్ చేస్తే మీ కెమెరా అయితే ఆన్ అవుతుంది. ఇది ఓబిఎస్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు వీళ్ళు, కొన్ని ఎఫెక్ట్స్ అక్కడ నుంచి దీంట్లోకి అయితే యాడ్ చేశారు. కింద ఆడియో సోర్స్లో కూడా మీ యొక్క మైక్రోఫోన్ సంబంధించిన ఆడియో లెవెల్స్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు ఎడిటింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు వాల్యూమ్ బార్ ఇచ్చాడు కదా, ఇక్కడ నుంచి మీరు దానికి సంబంధించిన మైక్రోఫోన్ సంబంధించిన వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే మిగతా ఇవన్నీ అక్కడ అలానే ఉన్నాయి. అండ్ ప్రీసెట్లో వచ్చేసరికి అది ప్రస్తుతానికి అవసరం ఉండదు. అండ్ ఇవి మ్యాక్సిమం అయితే ఈ ఆప్షన్స్ అండ్ వీటి ద్వారా అంతేం ఉండవు, జస్ట్ ఏదో
అలా అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఈ ఆప్షన్స్ని యూజ్ చేయటం వల్ల మీకు ఎటువంటి ప్రయోగం ఉండదు నాకు తెలిసి. ఏమన్నా యూజ్ చేసుకోవాలంటే మీరు ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, కింద లోయర్ థాట్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ సూపర్ చాట్, సూపర్ యూఆర్ఎల్, విడ్జెట్ యూఆర్ఎల్స్ అక్కడ నుంచి మీరు స్ట్రీమ్ల్యాబ్స్ అఫీషియల్ డాష్బోర్డ్ నుంచి అవి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే మీకు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ ఏ విధంగా మనం స్ట్రీమింగ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసి స్టార్ట్ అని అయితే క్లిక్ చేయండి. సో స్టార్ట్ అని క్లిక్ చేయడంలోనే మీకు ఆల్రెడీ రికార్డింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు రికార్డింగ్ అని ఒక చిన్న ఐకాన్ కూడా వేశారు, దాని మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఓవర్లే కానివ్వండి, ప్రైవసీ అంటే మీరు ఏది అయితే చూపించకూడదు అనుకుంటున్నారో అక్కడ సింపుల్గా ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకుంటే మీకు అక్కడైతే బ్లాక్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇకపోతే కెమెరా అయితే ఉంది. ఇక్కడ కెమెరా మీరు క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఒక సైడ్లో మీకు ఈ విధమైన కెమెరా అయితే వస్తుంది అనమాట. ఎవరైతే గేమింగ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది. ఇకపోతే మ్యూట్ అని అయితే ఉంది, మీ వాయిస్ మ్యూట్ చేయాలంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే కింద మీకు సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో సెట్టింగ్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు కిందకి వెళ్తే ఇక్కడ వాటర్ మార్క్ అవన్నీ మీరు మార్చలేరు. అండ్ ఇక్కడ మీకు అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ స్కేల్ టైప్ అని ఉంది కదా, సో అది ఫిట్ సెంటర్ అనేది అయితే ఉంది కదా, దీని నుంచి మీరు మీ స్క్రీన్ యొక్క అవసరం అంటే దాని యొక్క బట్టి మీరు సెంటర్ క్రాప్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎలాంటి రేషియోలో మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటారో సో అది అక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లేకపోతే ఇక్కడ మీకు ఇంకొక సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రేమ్స్ అయితే పెంచుకోండి గేమింగ్లో. సో ఇక్కడ మీకు చూసారా స్క్రీన్ వచ్చేసరికి మనకి 60 FPS అయితే ఆ స్క్రీన్కి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇది స్క్రీన్ 60 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు ఇక్కడ 60 FPS అయితే ఎనేబుల్ చేసుకోండి గేమింగ్కి. సో ఇలా ఎనేబుల్ చేసుకుంటే 60 FPS మీకు కొద్దిగా అనేది ఫ్రేమ్ రేట్ అయితే పెరిగిద్ది అనమాట. సో ఫ్రెండ్స్ అది అండ్ ఈ విధంగా మీరు మీ ఒక మొబైల్ ఇప్పుడు గేమ్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా మీరు గేమ్ అయితే ఆడేయచ్చు. అండ్ అది అనమాట ఈ లైవ్ స్టూడియో గురించి ఫుల్ ట్యూటోరియల్. అండ్ ఇప్పుడైతే ఓకే. సో ఫ్రెండ్స్ అదనమాట దీనికి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్. అండ్ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సో వాటిని కనెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే యూస్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మరి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొని వాచ్ చేయాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, హ్యావ్ ఎ నైస్ డే.